ఇటీవల కొద్ది రోజుల ముందే సంఘటన మర్చిపోకముందే మరొక సంఘటన మన ముందుకు వచ్చింది. అంటే వాళ్ళకు ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుందంటే ఎవరికి కూడా భయం లేకుండా పోతుంది. అడ్వకేట్ కొట్టినాయంగా తిట్టినాయంగా అనే పరిస్థితికి వచ్చింది మనకి. మనం కూడా పాపం అక్కడ థర్డ్ ఫ్లోర్ నుంచి వరకు ఆవాజు అనుకుంటూ వచ్చి ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నాం. కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకోవడానికి మనం ప్రయత్నించలేదు. ఒకసారి కంటిన్యూగా సమ్మెలోకి వెళ్ళినట్లయితే అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇలాంటి అడ్వకేట్ను ముట్టుకోవాలంటేనే మనకి భయం పుట్టాలి. అలాంటి భయాన్ని పుట్టించాలి మనం. అలాంటి భయాన్ని పుట్టించలేకపోతే వారానికి ఒకసారి మనం అప్డేట్ చేస్తూనే ఉంటాము, ఇది జరుగుతూనే ఉంటుంది. నేను గతంలో కూడా ఇక్కడ చెప్పాను. ఇప్పుడు కొత్త కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక కమిటీని వేసుకొని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దీన్ని ఎస్పీ లెవెల్లో వెళ్ళడం కానీ లేదా కోర్టులో కేసులు వేయడం కానీ ఇలాంటి విషయాల్లో ముందుండి నడిపించడానికి ఒక కమిటీని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము చేయడం తప్పని అంటాం లేదు, ఎందుకంటే మనం సంఘటితంగా పోరాడుతున్నాం, మన యూనిటీ చూపెడుతున్నాం. కానీ ఇంతవరకు ఆపితే కుదరదు. కాబట్టి దీనికి ఇక ముందు కూడా మనం ఏం చేయాలని ఆలోచించుకోవాలి. వారానికి కోటి 10 రోజుల కోటి జరుగుతుంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మనం 3 రోజులు కోర్టు బహిష్కరించడం, గోదావరిలో 3 రోజులు బహిష్కరిస్తే ఎస్పీ స్వయంగా వచ్చి సిఐతో సారీ చెప్పించే అక్కడికి సమస్య తీరిపోయింది. అలా మనం చేయాల్సిన అవసరం మన ఇదే కాదు, బయట వాళ్ళే కాదు, పోలీసు అంతే ఉన్నారు. మనకు ఎవరు మనకి దగ్గరగా లేరు. కాబట్టి మనము సంఘటితంగా ఉండి ఒక్కసారి మన దెబ్బ రుచి చూపెడితే మరొకసారి మన జోలికి ఎవరు రారు. ఈ అవకాశం కల్పించిన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి ధన్యవాదాలు.